మేడం ఏం చదువుతున్నారు మేడం? నేనా పీసీఓడి కోసం చదువుతున్నాను. జనరల్ గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ మేడం పీసీఓడి ఉంది, నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు, మా పిల్లలు కలవడం కష్టం అవుతుంది. కేవలం అందరూ కూడా అదే సర్కిల్లో ఆలోచిస్తున్నారు. అంటే పిల్లలు కలిగేస్తే చాలు, ఇంక పీసీఓడి కోసం మేము పట్టించుకోం, అంతేనా? కానీ పీసీఓడి అంటే ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూసే కాదు. మీకు తెలియని ఇంకొక బిగ్ సీక్రెట్ చెప్తున్నాను. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడం లేదండి, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అది తీసుకొని మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటారా లేకపోతే వింటూ భయపడతారా అన్నది మీ ఇష్టం. పీసీఓడి ఉన్న వాళ్ళకి కార్డియాక్ రిస్క్ అంటే హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ కానివ్వండి, బీపీ వచ్చే రిస్క్ కానివ్వండి, స్ట్రోక్ వచ్చే రిస్క్ జనరల్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉన్నాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ వినడం వల్ల మనకు అర్థమైంది ఏంటి, కొంచెం అందరూ కూడా లైఫ్ స్టైల్ మీద శ్రద్ధ పెట్టాలి, కానీ పీసీఓడి ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ డైట్, గుడ్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఈ 4 కానీ మీరు పాటించగలిగితే పీసీఓడి వల్ల వచ్చిన అదర్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా మన కంట్రోల్లోకి వస్తాయి. సో ఈసారి ఎప్పుడైనా పీసీఓడి అంటే అమ్మయ్య పిల్లలు పుట్టేసరి నేను పీసీఓడి కోసం ఆలోచించాల్సిన పని లేదు అని మాత్రం అనుకోకండి. యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మీ లైఫ్ స్టైల్ ఒక రైట్ పాత్ కి సెట్ అయ్యేంత వరకు కూడా మీరు పీసీఓడి మీద వర్కౌట్ చేస్తూనే ఉండాలి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.